అందరికీ నమస్కారం అండి. మన తెలుగు వాళ్ళందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనంగానే ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కొత్త ఆశయాలతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా. అలాంటి కొత్త మార్పులకి స్వాగతం పలుకుతూ మన జీవితంలోని షడ్రుచులను గుర్తు చేసేదే ఈ ఉగాది పచ్చడి అండి. తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇలా 6 రుచుల కలయికతో చేసే ఈ పచ్చడి మన సాంప్రదాయంతో ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుందో అలానే ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిదండి. ఇంతటి ఆరోగ్యకరమైన సాంప్రదాయకరమైన ఉగాది పచ్చడిని అసలు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకండి ఆలస్యం, పదండి. దీనికోసం మనకు 6 రకాల పదార్థాలు కావాలి. అందులో ఒకటి వచ్చేసి పచ్చి వగరు మామిడికాయ అండి, పిందె అంటారు కదా, అలాంటి మామిడికాయ. అలానే మిరియాలు కారం కోసము, అలానే ఉప్పు వచ్చేసి మనకు ఉప్పదనానికి, అలానే చింతపండు వచ్చేసి పులుపుకి, బెల్లం వచ్చేసి తీయదనం కోసము, అలానే వేప పువ్వు వచ్చేసి కాస్త చేదు కోసం. మన జీవితం అనేది ఇవన్నీ కలయికే అండి. ఈ షడ్రుచుల సమ్మేళనం అనేది మన జీవితంలోని కష్ట సుఖాలని సమానంగా స్వీకరించాలనే ఒక సందేశాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. ఇందులో చాలామంది అరటిపండు కొద్దిగా నలిపి వేస్తూ ఉంటారు, కొద్దిగా కొబ్బరి తురుము లాంటివి కూడా వేసుకొని తింటూ ఉంటారండి, చెరుకు రసం కూడా వేస్తారు. కానీ మనమైతే దీన్ని ఇలానే చేసుకుందామండి. దీనికోసం ముందుగా మనము చింతపండు, ఒక పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, అంత చింతపండు తీసుకునేసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకునేసి నానబెట్టేద్దాం ఒక 10 నిమిషాలైనా. కానీ చింతపండు నానేలోపు మనము మామిడి పిందని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. నాకైతే మామిడి పిందె దొరకలేదండి, మామిడి కాయ దొరికింది. మీరైతే ఉగాది కల్లా మామిడి పిందెనే తీసుకోవడానికి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనము వేప పూత ఉంది కదా, అందులో నుంచి కాడలు రాకుండా కేవలము ఆ పూత మటుకే మనకు కావాలండి, కాబట్టి అది మటుకే తుంచుకోండి. అలానే ఎక్కువగా ఏమైనా కాడలు కనుక వచ్చి వండుకుంటే మటుకు దాన్ని మొత్తాన్ని తీసేసేయండి. తర్వాత అలాగా చేసేసుకున్న వేపపూతని ఒక సొగము చెంచా వరకు తీసేసుకునేసి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. వేపపూతలోని చేదుతనము మన రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. మామిడికాయ బాగా ఒంటికి చలువ చేస్తుంది. బెల్లం వచ్చేసి మంచి శక్తిని ఇస్తుంది. చింతపండు జీర్ణక్రియకి మంచిదండి. ఇప్పుడు చింతపండు మనకు నానిపోయి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకునేసి అందులో నుంచి మనము చింతపండు గుజ్జు మటుకే పక్కకి తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిరియాలని పొడిలాగా చేసేసుకుందాము. ఈ మిరియాల పొడి అనేది విడిగా కూడా దొరుకుతుందండి, కానీ మనము ఇంట్లో చేసేసుకునేసి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిది కదా. దానికోసం నేను ఇక్కడ రోట్లో వేసేసుకునేసి బాగా నూరేసుకుంటున్నానండి పొడిలాగా అయ్యే వరకు. ఆ పొడిని కూడా ఒక గిన్నెలో వేసేసుకునేసి మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడిక ముందుగా ఒక పెద్ద గిన్నె తీసేసుకునేసి అందులో మనము ముందుగా అక్కడ మనం పిండి పెట్టేసుకున్నాం కదండి, చింతపండు గుజ్జు అనేది, అది వేసుకోవాలి. చింతపండులో ఉన్న పులుపు అనేది మన జీవితంలో ఎదురయ్యే అయిష్టాలకి సంకేతంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి ముందుగా చింతపండు గుజ్జు వేసేసుకునేసి అందులోనే ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు చేసుకుంటున్నాను, కాబట్టి 1/2 లీటర్ నీళ్ళు వరకు వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే మామిడి పిందె ముక్కలు కూడా వేస్తున్నాను. ఇందులో ఉన్న వగరు వచ్చేసి మన జీవితంలోనే ఆశ్చర్యాలను సూచిస్తుంది. ఇప్పుడు బెల్లాన్ని తురిమి కావచ్చు లేదా దంచేసి పొడిలాగా చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఉన్న తీయదనము మన జీవితంలోని సుఖ సంతోషాలని సూచిస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 చెంచా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అనేది మన జీవితంలో ఉన్న భయాలనికి సంకేతంగా ఇస్తుందండి. ఇప్పుడు వేప పువ్వు కూడా వేసుకోవాలి. ఇందులో ఉండే చేదుతనము మన జీవితంలో ఎదురయ్యే కష్టాలని, బాధలని సూచిస్తుంది. అలానే ఇప్పుడు ఇందులోనే మనము మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో ఉన్న కారం వచ్చేసి మనకు వచ్చే కోపాన్ని, అసహనానికి, చికాకుకి మొత్తానికి సూచిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ షడ్రుచులన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఎందుకంటే బెల్లం అనేది కరగడానికి కాస్త సమయం తీసుకుంటుంది కదండి. కాబట్టి ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకుంటే మన ఉగాది పచ్చడి అనేది తయారైపోతుందండి. చూసారు కదండి, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఎంత సులభంగా తయారు చేసేసుకున్నామో. ఇందులో ఉన్న ప్రతి ఒక్క రుచి కూడా మన ఈ ఉగాది నుంచి ఎదురయ్యే అనుభవాలని, కోపాలని, కష్టాలని, సుఖాలని, సంతోషాలని ప్రతి ఒక్కదాన్ని సూచిస్తూ ఉంటుందండి. నేను విన్నది ఇది తినంగా మొదటిగా వచ్చే ఆ రుచి అనేది ఈ సంవత్సరం మన జీవితంలో ఎదురయ్యే దానికి సంకేతంగా ఉంటుందంట కదండి.
కాబట్టి నేనైతే ఇలాగ చేసుకుంటామండి మన ఇంట్లోనూ. మీరెలా చేసుకుంటారో నాతో కూడా ఒకసారి చెప్పండి. ఏమైనా తప్పు చెప్పుంటే మటుకు నన్ను క్షమించండి. మరొకసారి అందరికీ కూడాను శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ధన్యవాదాలు.